హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి ఇంట్లోనే చాలా రుచికరమైన స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అందరూ చూడండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అటువంటి స్వీట్ని అయితే నేను కొలతలతో సహా నేను చూపిస్తానండి. అందరూ కూడా చూసి ట్రై చేసి మీ ఒపీనియన్ అనేది నాకు తెలియజేయండి. ఓకే, మనం ఈ రెసిపీలోనికి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం అయితే నేను చూడండి ఇక్కడ శనగపిండిని తీసుకున్నానండి. ఆ శనగపిండి అయితే నేను 3/4 కేజీ తీసుకున్నానండి. మీకు గ్లాస్తో కూడా కొల చూపిస్తున్నాను. కానీ ఇలా పిండి కాకుండా మనం దాన్ని వేయించిన తర్వాత తీసుకుంటే ఆ కొల అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుందండి. నేనైతే ఈ గ్లాస్తో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే 3 గ్లాసులు అయ్యిందండి. 3 గ్లాసుల శనగపిండి తీసుకున్నానండి. అంటే 3/4 కేజీ తీసుకున్నానండి. దాన్ని ఏంటంటే మనం ఇలా పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా జల్లించుకోవడం వలన ఏంటంటే చాలా విడివిడిగా పిండి అనేది ఉంటుంది కదా. దానివలన ఏంటంటే మనకి స్వీట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అందులో ఏంటంటే ఈ పిండిలోనే కొద్దిగా కలర్ కోసం నేను ఏంటంటే పసుపుని యాడ్ చేసుకున్నానండి. కొంతమంది అయితే ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు, కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి నేను కొద్దిగా పసుపునైతే చాలా తక్కువ పసుపునైతే నేను యాడ్ చేసుకున్నానండి. ఇందులో మీకు ఇంకా ఇష్టం ఉన్నట్లయితే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఎక్కువ వేయకూడదండి, ఇది స్వీట్ కాబట్టి సాల్ట్ని చాలా కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని ఇలాగే జంతికల పిండిలాగా మనం కలుపుకోవాలండి. జంతికల పిండిలా కలుపుకొని అసలు ఈ స్వీట్ ఏంటనేది చాలామంది ముందు స్వీట్ పేరేంటనేది చెప్పండి అని అంటారు కదా. ఇదైతే నేను బందర్ లాడు చూపించబోతున్నానండి. అదే బందర్ లాడు, బేసిన్ లాడు, తొక్కుడు లాడు అంటారు కదా, అదేనండి ఇది. దానికోసం అయితే నేను చూడండి ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మనం జంతికల కోసం మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా స్మూత్గా మెత్తగా ఉండేటట్లు చేసుకొని జంతికల గొట్టంలో దాన్ని వేసి మనం పెన్నంలోనే డైరెక్ట్గా మనం తిప్పేసుకుంటామండి. చూడండి అలాగా నేను ఎలా వేస్తున్నానో చూడండి. చూడండి ఇలా పెట్టుకున్నాను కదా. ఇలా పెట్టుకొని నేను డైరెక్ట్గా పెన్నంలోనే తిప్పేసుకుంటున్నానండి. అలా అయితే మనకి ఈజీగా అవుతుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి ఇలా డైరెక్ట్గా పెన్నంలోనే చేసుకుంటామండి. ఎందుకంటే దాని తర్వాత అవన్నీ కూడా ఇరిపేసి మిక్సీ చేసుకుంటాం కాబట్టి మనం ఈ విధంగానైనా చేసుకోవచ్చండి. అందుకోసమే నేను ఇలా డైరెక్ట్గా పెన్నంలోనే తిప్పేసుకున్నాను చూడండి. కానీ తిప్పేటప్పుడు మాత్రం కొత్తగా చేసుకునే వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్త అండి. ఎందుకంటే నూనె అనేది ఇది పచ్చిపిండి కదా, మనం వేసేటప్పుడు ఆయిల్ అది పొంగుతూ ఉంటుంది. మన హ్యాండ్స్ మీదకి వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి వేసుకున్న వాళ్ళైతే. చూడండి ఇలా వచ్చాయి. వీటినైతే మనం జంతికల్లాగా చాలా అంటే ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మామూలుగా పచ్చివాసన పోయేటట్లు ఉంటే సరిపోతుందండి. మరీ బాగా ఎర్రగా వేయించేసుకున్నట్లయితే మనకి ఆ స్వీట్కి వచ్చేసరికి కొద్దిగా అది కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా లైట్గా వేగి పచ్చివాసన పోయేటట్లు ఉంటే సరిపోతుందండి. చూడండి అలాగా అటు ఇటు ఒక 2 టైమ్స్ అలా తిరగేసుకొని వేయించుకున్నట్లయితే మాడిపోకుండా బాగా వేగుతాయి అన్నమాట. చూడండి ఇలా తీసుకున్నాను. ఇలానే మొత్తం పిండంతా కూడా ఇలానే వేయించేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం జంతికలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే వీటిని అన్నింటినీ కూడా చాలా గుండగా మెదిపేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి కదా. అలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే పెద్దగా మనం ఉంచినట్లయితే అదే మిక్సీ బ్లేడ్స్ అనేవి విరిగిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా.
అలా కాకుండా ఉండాలి అంటే మనం వీటిని చాలా చిన్నగా మెదుపుకొని ఉన్నట్లయితే మనకి మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా నేనైతే ఈ విధంగా చూడండి, మరీ ఎర్రగా కాకుండా ఈ విధంగా లైట్ కలర్‌లో ఉండేటట్లు నేను తీసేసుకున్నాననమాట. ఆ విధంగానే మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే మనం తీసుకోవాలి. ఎందుకంటే బాగా వేయించేసుకున్నాము అంటే వాటి కలర్ కూడా మారిపోతుంది అని చెప్పాను కదా! అందుకనే మనం ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. చూడండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా నేను తీసుకున్నాను. వీటిని చాలా గుండగా మనం మెదిపేసుకోవాలి. అలా మెదుపుకున్నాక చూసారా, ఇదైతే మరీ పచ్చిగా లేకుండా అలాగే క్రిస్పీగా ఎర్రగా కాకుండా బా నార్మల్గా వేగినట్లు ఈ విధంగా నేను తీసుకున్నాను అనమాట. వీటన్నింటినీ కూడా చూడండి ఈ విధంగా మెదిపేసుకోవాలి. కానీ ఈ ప్రాసెస్ అనేది ఇది వేరే విధంగా కూడా మనం ఈ లాడు చేసుకునే విధానం ఇంకోటి కూడా ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో చేసుకున్నది ఏంటంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా మనం లాస్ట్లో మిగిలిపోయిందైతే నేను ఇలా పకోడీలాగా వేసుకున్నాను కదండి. మొత్తం పిండిని మీరు జంతికల్లా వేయడం రానట్లయితే మీరు ఆ విధంగానైనా వేసుకొనైనా మీరు ఇలా మిక్సీ పట్టుకోవచ్చండి. కానీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం అనేది అంటే కొద్దిగా కష్టం. ఇలా సన్నగా ఇలా ఉన్నట్లయితే మనం ఈజీగా అయిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మరలా మనం జల్లెడ పట్టుకోవచ్చండి. అలా జల్లెడ పట్టుకోకూడదు అనుకుంటే చాలా స్మూత్‌గా మెత్తగా అయ్యేటట్లు మనం ఫైన్ పౌడర్‌లా చూడండి ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మరి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. నేనైతే మరి మిక్సీ అయితే పట్టుకోలేదు. చాలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్నట్లయితే మరి మనం జల్లించుకోవాల్సిన అవసరం అయితే మరి ఉండదండి. ఈ విధంగా మొత్తం జంతికలన్నీ కూడా ఈ విధంగా పౌడర్‌గా తయారు చేసుకున్నానండి. ఈ విధంగా ఈ పౌడర్‌ని అయితే మనం కొలతల్లాగా తీసుకున్నట్లయితే మనకి లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. దీన్నైతే కొలుసుకొని నేను తీసుకుంటున్నానండి. ఎందుకంటే పిండి కన్నా ఈ విధంగా పౌడర్‌ని తీసుకున్నట్లయితే మనం పిండి ఒక ఒక కప్పు తీసుకున్నట్లయితే ఈ పౌడర్ అయితే 1 ½ అవుతుందండి. అందుకని ఈ విధంగా మనం కొలత వేసుకున్నట్లయితే మనకి చాలా కరెక్ట్‌గా తెలుస్తుందండి. నేను చూడండి అంటే ఈ పౌడర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి నేను బాక్స్ కొలత అయితే నేను తీసుకున్నానండి. చూడండి ఇలాగా ఈ బాక్స్‌తో కొలత తీసుకున్నాను. నాకైతే 2 బాక్సెస్ అయ్యిందండి. ఈ 2 బాక్సులకైతే మామూలుగా మనం చక్కెర అయితే మాత్రం ఎలా తీసుకుంటాము, ఒక బాక్స్‌కైతే 1.5 లేదు 2 బాక్సులు. అంటే డబల్ తీసుకున్నట్లయితే మనకి చాలా బాగా వస్తుందండి. నేనైతే పిండి కొలత అయితే 3/4 కేజీ తీసుకున్నాను అన్నాను కదా! 3/4 కేజీకి 1.5 కేజీన్నర చక్కెర అయితే పడుతుందండి. ఈ విధంగా అయితే 2 కప్పులు పిండికైతే 4 కప్పుల చక్కెర అయితే పడుతుందండి. నేనైతే కొద్దిగా తగ్గించైతే అంటే ఒక 3.5 ఇలా వేసుకున్నానండి చక్కెర అయితే. దీనికైతే నాకు 1.5 కేజీన్నర దగ్గర పడిందండి చక్కెర అయితే. ఈ విధంగా నేను తీసుకొని దీన్నైతే పాకం పెట్టుకున్నానండి. చూడండి అలా తయారు చేసుకొని వేసుకున్నాను. ఇందులో అయితే కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ వాటర్ పోసామంటే పాకం వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది కదా! ఇలా కొద్దిగా పంచదార అనేది మునిగేటట్లు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఇలా పంచదార మునిగేటట్లు చూసుకోవాలి. దీన్నైతే మనం లేత తీగ పాకం తీసుకోవాలండి. ఆ పాకం వచ్చినంత వరకు మాత్రం అలా కదుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాకాన్ని తీసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అయితే మనం ఎప్పుడు పెట్టకూడదు. ఇలా లేత తీగ పాకం తెచ్చుకోవాలి. ఎందుకంటే అది ముదిరిపోయింది అంటే మాత్రం అంటే పంచదారలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్టేస్తుందండి. లడ్డు అనేది అంత బాగా రాదు. అలాగే మరీ లేతగా కాకుండా కూడా చూసుకోవాలండి. అంటే లేత తీగ పాకం వచ్చేటట్లు వస్తే సరిపోతుందండి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం
ఈ ఆ పిండిని తయారు చేసాం కదండీ! జంతికల పౌడర్‌ని, ఆ పౌడర్‌ని ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకుంటామండి. చూడండి అలాగా. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్‌ను కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నట్లయితే లడ్డూకి ఇంకాస్త ఎక్కువ టేస్ట్ అనేది చాలా మంచి ఫ్లేవర్‌తో మనకి తెలుస్తుంది కదా! ఏ స్వీట్‌కైనా సరే ఇలాచీ యాడ్ చేస్తే దాని టేస్టే వేరు కదండీ! అందుకనే ఇలాచీ అయితే కొద్దిగా తీసుకున్నానండి. ఒక ఒక స్పూను, 1 ½ స్పూన్ ఇలా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి లేత తీగ పాకం వచ్చేటట్లు చూసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ పాకాన్ని. చూడండి వచ్చినంత వరకు అలా కదుపుతూనే ఉండాలి. వచ్చాక వచ్చాకేంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆ పౌడర్ వేసుకొని అలా కదుపుతూ ఉండాలి. పాకం అయితే వచ్చేసిందండి. చూడండి ఇలా తయారైపోయింది కదా! ఇందులో మనం ఆ జంతికల పౌడర్‌ని వేసేసుకుంటామండి. వేసేసుకొని గరిటెతో అలా బాగా కదుపుతూ ఉండాలనమాట. దాన్ని ఎంత బాగా మనం ఆహ్, కదుపుతూ ఉంటే అంత బాగా స్మూత్‌గా తయారవుతుందనమాట లడ్డు. మనం దీన్ని కదపడంలో కూడా చాలా దీనిగా ఉంటదండి. ఎందుకంటే ఆహ్, బాగా చల్లారినంత వరకు చాలా బాగా స్మూత్‌గా అలా ఓపికగా ఒక 5 మినిట్స్ వరకు కూడా అది కదుపుతూనే ఉండాలి. చూడండి చూసేసరికి అమ్మో! పాకం ఎక్కువైపోయిందేమో, లాడు పాడైపోతుందేమో అని భయపడుతూ ఉంటాం కదా! అంటే ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళైతే మాత్రం భయపడతారండి. అలా ఏం భయపడక్కర్లేదండి. ఎందుకంటే ఇది అలా చల్లారే కొద్దీ ఈ పిండనేది ఆ పాకాన్నంతటిని కూడా పీల్చేసుకుంటదండి. అందుకనే గట్టి పడిపోతుంది చూడండి అలా తయారు చేసుకుంటూ ఉంటే. కానీ ఈ పంచదార మాత్రం మరీ తగ్గించేసుకున్నట్లయితే మాత్రం మనకి స్వీట్‌నెస్ అనేది తెలీదండి. చక్కెర అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే ఈ స్వీట్‌కైతే బావుంటదండి. చక్కెర తగ్గించేసాము అంటే ఆ స్వీట్‌నెస్ అనేది మనకి తెలీదు. అంత టేస్టీగా లాడు కూడా రాదండి. ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోవచ్చండి. ఈ యొక్క ఈ 3/4 కేజీ పిండికైతే మాత్రం దగ్గరగా పావు నెయ్యి అయితే పడుతుందండి. మనం నెయ్యిని యాడ్ చేసుకుంటే కొద్దిగా ఇంకా స్వీట్ అనేది ఇంకా బాగా ఉంటుంది కదా! మంచి టేస్టీగా తయారవుతుందండి. అందుకు నేను కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నానండి. దీని మొత్తానికైతే పావు కేజీ నెయ్యి అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. చూడండి దాన్ని చల్లారబెట్టుకోవడానికైతే నేను వేరే బౌల్‌లోకి మార్చుకొని దాన్ని బాగా కదుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ వరకైతే మనం చాలా బాగా కదపాలండి. ఎందుకంటే అలా కలుపుతూ ఉంటేనే లాడు అనేది చాలా స్మూత్‌గా తయారవుతుందనమాట. ఇక్కడ ఈ ప్రాసెస్ కొద్దిగా కష్టంగా ఉంటదండి. అది కదపడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుందండి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్ మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్‌లో చెప్పండి. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా! ఈ విధంగా అయిన తర్వాత మనం అది బాగా కలుపుకున్నాక మనం లాడు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా మనం అలా కదుపుతూ ఉండాలన్నమాట. అలా కదుపుతూ ఉన్నట్లయితే మాత్రం లాడు అనేది చాలా స్మూత్‌గా బాగా తయారవుతుందనమాట. మనం ఎక్కడ మనం కదిపిన దాన్ని బట్టే లాడు టేస్ట్ అనేది కూడా ఉంటుందండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను కూడా వేరే వీడియోలో చూసే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేశానండి. కానీ చాలా బాగా వచ్చిందండి నాకైతే. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఈ ప్రాసెస్ బాగుంది అనుకుంటే
మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి తప్పకుండా. చూడండి అలాగా నేనైతే కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడైతే మాత్రం చాలా భయపడ్డానండి. ఒకవేళ ఏమో వేస్ట్ అయిపోద్దేమో అనవసరంగా చేశాను అనుకున్నాను. కానీ అలా ఏం జరగలేదండి. చాలా బాగా లాడు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూడండి అలా లాడు ఎలా వస్తుంది, ఎంత స్మూత్గా వస్తుందో చూడండి. ఇదేంటంటే మరీ గట్టిగా ఆరిపోయేటట్లు అయినంత వరకు కాకుండా ఇలా స్మూత్గా ఉండేటప్పుడే మనం చుట్టేసుకోవాలండి. మరీ గట్టిగా అయిపోయిందంటే లాడు అయితే బాగా రాదు. ఇలా కొద్దిగా ఉండేటప్పుడే, కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే మనం లాడు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి చూడటానికైతే ఎంత బాగుందో. ఇది కొద్దిగా చల్లారేసరికి గట్టిపడిపోతుందండి లాడు. చాలా బాగా తయారవుతుంది. మనకి స్వీట్ షాప్లో బందర్ లాడు అంటాం కదా, బందర్ లాడు, బేసిన్ లాడు, అలాగే తొక్కుడు లడ్డు అంటాం కదా, అది ఎలా ఉంటుందో ఈ టేస్ట్ అయితే ఇంకా బాగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఓన్గా మనం ప్రిపేర్ చేసుకునేది ఇదే వేరు కదండి, ఆ టేస్టే వేరు. ఎందుకంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది మనకి చాలా ఇష్టంగా తింటాం కదా. చూడండి ఎలా వచ్చాయో. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి, మీకు ఒకటైతే చూపిస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చిందండి. నాకైతే ఈ లాడులు అయితే మాత్రం చూస్తూ ఉంటే చాలా బాగా నచ్చాయండి. తింటే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.